ఒక తండ్రి రాధికా యాదవ్ అనే తన కన్న కూతుర్ని బుల్లెట్ల తూటాలతో కాల్చి కాల్చి చంపాడు. ఒక కన్న తండ్రి ఇలా చేయడం ఏంటా అని ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటున్నారు. తన కూతురు ఈ అందరిలాంటి అమ్మాయి కూడా కాదు. తన కూతురు స్టేట్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్. కేవలం 25 ఇయర్స్కే టెన్నిస్ కోచ్ గా మారి ఒక టెన్నిస్ అకాడమీని స్థాపించింది. మరి తన కన్న తండ్రే ఎందుకు జాలి దయా లేకుండా తన రివాల్వర్ తో కాల్చి కాల్చి చంపేశాడంటారు? ఈ పొట్టి పొట్టి గౌన్లు వేసుకొని టెన్నిస్ ఆడుతున్నందుక, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నందుక, లేకపోతే ఫైనాన్షియల్ గా వాళ్ళ నాన్న కంటే ఎక్కువ సంపాదిస్తుంది అనా? అసలు ఎందుకు చంపాడు అని చూస్తున్న నీకు నాకు కూడా ఇవే మన మైండ్లో. వీటన్నిటి గురించి మనకు తెలియాలంటే అసలు ఫస్ట్ వీళ్ళు ఎవరు, ఏంటి, ఎలా అనే దాని గురించి మనకు తెలియాలి. హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ మారీ అప్డేటర్. మీరు కొత్త వాళ్ళ ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ సొసైటీలో మీకు తెలియని విషయాలను అందరికీ అర్థమయ్యేలా 10 నిమిషాల్లో ఒక నాలెడ్జ్ మెడిసిన్ లా నా నుంచి మీకు ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. మీరు ఇప్పుడు మీ పనుల్లో ఉండి చూడకపోయినా ఒకసారి పడుకోబోయే ముందు అసలు ఏంటా ఈ వీడియో అని చూస్తే అప్పుడు మీకే అర్థమవుతుంది. మరి సబ్స్క్రైబ్ చేశారా? ఇక పదండి. ఒక కన్న తండ్రి తన కూతుర్ని ఎందుకు చంపాడో తెలుసుకుందాం. 2000 మార్చ్ 23న హర్యానాలో దీపక్ యాదవ్, మంజు యాదవ్ వీళ్ళకు పుట్టిన ఓ చిన్నారే ఇప్పుడు మనం చెప్పుకోబోయే రాధికా యాదవ్. తనకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. తన పేరు ధీరజ్ యాదవ్. ఈ రాధికా యాదవ్కి చిన్నతనం నుంచే ఈ టెన్నిస్ మీద చాలా పిచ్చి. రోజు ఈ రాకెట్ బ్యాట్ చేతిలోకి తీసుకొని ఈ చిన్న గ్రౌండ్స్ లో అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. తన తండ్రి అయిన దీపక్ యాదవ్ ఆమె కోసమే పుట్టినట్టున్నాడు. ఆమె యొక్క టోర్నమెంట్లకి రైల్లో కూర్చొని తీసుకెళ్లేవాడు. తాను ఆడేటప్పుడు ఈ చెమటలు పట్టిన చేతులను తుడిచేవాడు. ఈ ఇంటర్నేషనల్ టోర్నీలు ఆడింది రాధిక గారు. ITF ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ఈ ఉమెన్స్ డబుల్స్ లో 113వ ర్యాంక్ తనది. ఇంకా హర్యానా డబుల్స్ ర్యాంక్ లో తన 5th లో ఉంది. ఈ అంతర్జాతీయ స్థాయిలో 36 సింగిల్స్, 7 డబుల్స్ మ్యాచ్లు ఆడింది. ఈ రాధికా యాదవ్ గారు ఒక టైంలో ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు ఆడే స్థాయికి వెళ్ళింది. ఒక చిన్న ఇంజురీ కాదు గాయం భుజం భాగంలో అవ్వడం వల్ల ఈ టెన్నిస్ వంటి ఆటల్లో సర్వే అవ్వలేకపోయింది. ఈ ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ షాట్లు వేసే సమయంలో మొత్తం కూడా ఈ చేతికి ఒత్తిడి పడుతుంది. దీనివల్ల ఆమెకు తీవ్రమైన నొప్పి. మళ్ళీ ఆ స్థాయి ప్రాక్టీస్ చేయడం సాధ్యం కాకపోవడంతో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఒక ఆటగాడిలా నిలవలేకపోయినా ఇంకో ఆటగాడిని తయారు చేయగలను అనే ఒక సంకల్పంతో తాను టెన్నిస్ ఆటను మానేసి తాను ఒక టెన్నిస్ కోచ్గా అయితే మారింది. స్వయంగా ఒక టెన్నిస్ అకాడమీనే ప్రారంభించింది. అందుకు తన తండ్రి కూడా ఒక 2.5 కోర్స్ ఇచ్చాడు అని చెప్పేసి కొన్ని ఛానల్స్ అయితే చెప్తున్నాయి. ఇందులో యంగ్ ప్లేయర్స్ కు శిక్షణ ఇచ్చేది. వాళ్ళు ఇప్పటికీ గొప్పగా చెప్తూ ఉంటారు అంత గొప్పగా శిక్షణ ఇస్తుంది అని. కానీ ఇంతవరకు చూసుకుంటే ప్రతిదీ బాగుంది కదా. వాళ్ళ ఫాదర్ ఫస్ట్ నుంచి ఒక సపోర్టివ్ గా ఉన్నారు. కానీ ఈ రాధికా యాదవ్ గారు 2024లో కార్వాన్ అనే మ్యూజిక్ వీడియోలో అయితే నటించింది. ఈ పాటను ఇనామ్ అనే ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అయితే తెరకెక్కించాడు. LLF రికార్డ్స్ అనే మ్యూజిక్ లేబుల్ ఈ వీడియోని రిలీజ్ చేసింది. అయితే ఢిల్లీలో కొన్ని గంటల పాటు షూట్ జరిగింది. ఈ రాధిక తల్లి గారు కూడా ఆ షూటింగ్ టైంలో అక్కడే ఉన్నారు. అంటే దాని అర్థం ఇది సీక్రెట్ గా అయితే జరగలేదు. అప్పుడు తన ఫాదర్ అయిన ఈ దీపక్ యాదవ్ కూడా ఆ వీడియోని చూశాడు. అప్పట్లో అతనికి ఈ వీడియోపై ఎలాంటి అభ్యంతరం అయితే లేదు అని ఆర్టిస్ట్ ఇనామ్ స్వయంగా చెప్పారు. కొన్ని మీడియా ఛానళ్ళు, కొన్ని సోషల్ మీడియా పోస్టులు ఇలా రాశాయి, ఆమె తండ్రి కేవలం ఆమె రీల్స్ చేస్తుంది అనే భావంతో చంపేశాడు అని. కానీ అది పూర్తిగా తప్పు. ఈ రాధిక గారు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను 1 సంవత్సరం క్రితమే అయితే డియాక్టివ్ అయితే చేశారు. ఆమెకు సోషల్ మీడియా వాడకం పట్ల అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆ వీడియో వచ్చిన తర్వాత కూడా తను ప్రమోట్ కూడా చేయలేదు. రాధిక గారు తన కెరీర్ ని ఓన్ గా ముందుకు తీసుకెళ్లడం, తన తండ్రి సహాయం లేకుండా కొన్ని విషయాలలో తన ఓన్ గా నిర్ణయం తీసుకోవడం, అది ఏ మాటికి తనకు నచ్చలేదు. ఒక టైంలో ఆయన ఇలా అయితే అన్నాడంట, ఆ వీడియోని ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తీసే అనేసి. అయితే ఈ పోలీసు వాళ్ళ క్లారిఫికేషన్ ప్రకారం ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవైతే ఈ హత్యకు కారణం కావు అనేసి గట్టిగా చెప్తున్నారు. మరి ఎందుకు చంపాడంటారు? దీనిని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే మనం ఎదుగుతున్నాము అంటే మనల్ని కిందకి లాగే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అది బయట వాళ్ళ రూపంలో, ఇంకపోతే మన రిలేటివ్స్ వాళ్ళ రూపంలో ఇలా అయితే ఉంటుంది. సరిగ్గా ఇక్కడ కూడా ఇదే జరిగింది. ఈ దీపక్ యాదవ్తో కొంతకాలంగా పక్క వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఇలా అయితే అంటూ ఉన్నారట, నీ కూతురు ఎప్పుడు రీల్స్లో కనిపిస్తుంది, నీ పరువేం కావాలి, మీ ఫ్యామిలీ అంతా కూడా తన ఒక్క ఆదాయంతోనే బ్రతుకుతున్నారట కదా అని ఎత్తిపొడిచే మాటలు మాట్లాడటం వల్ల తన నాన్నగారైన ఈ దీపక్ యాదవ్కు చాలా కోపం వచ్చింది. తనలో తానే నాకు నామీషుగా ఉంది అనేసి తనలో తానే ఊహించుకొని అదంతా కూడా మనసులో పెట్టుకొని ఒకానొక రోజు ఇలా అడిగాడు తన కూతుర్ని, నువ్వేం సంపాదించాల్సిన అవసరం లేదు, మనకు డబ్బులు బాగానే వస్తున్నాయి, నువ్వు ఆ అకాడమీని రన్ చేయాల్సిన అవసరం కూడా లేదు అనేసి అన్నారు. ఆ మాట తన కూతురైన రాధికా యాదవ్ వినకపోవడంతో నా మాటే వినదా అని ఇంకాస్త కోపం తెచ్చుకొని, అది మొన్న ఈ మధ్య జూలై 10th గురుగ్రామ్లోని సుశాంత్ లోక్ 2
అనే అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్ లో ఈ రాధికా యాదవ్ గారి ఫ్యామిలీ ఉండేవారు. కింద ఫ్లోర్ లో దీపక్ యాదవ్ బ్రదర్ ఫ్యామిలీ అయిన కుల్దీప్ యాదవ్ గారి ఫ్యామిలీ అయితే ఉండేది. ఆ టైంలో రాధికా యాదవ్ గారి తమ్ముడైన ధీరజ్ యాదవ్ కూడా అక్కడ లేడు. సరిగ్గా మార్నింగ్ 10:30 అయితే అవుతుంది. ఆ రాధికా గారు కిచెన్ లో ఉండి తన పాటికి తను వంట చేసుకుంటూ ఉంది. అదే పక్క గదిలో వాళ్ళ అమ్మగారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. తన దగ్గరకు ఒక్కసారిగా ఈ దీపక్ యాదవ్ వచ్చి తన దగ్గరున్న లైసెన్స్ 32 బోర్ తుపాకీ అయితే తీసుకున్నాడు. ఆమెపై 4 రౌండ్లు కాల్చాడు. 3 బుల్లెట్లు అయితే ఆమె వెనుక వీపు భాగంలో దూసుకెళ్లాయి. ఇంకోటి ఈ భుజానికి తగలడంతో అక్కడికక్కడికే ఆ రక్తపు మడుగులో పడిపోయింది. ఇక వెంటనే వాళ్ళ అమ్మగారు, ఆ కిందనే ఉన్న కుల్దీప్ యాదవ్ గారు ఏంటా పెద్ద శబ్దం అని వచ్చి చూస్తే ఒక్కసారిగా షాక్. ఆ రక్తపు మడుగులో రాధిక గారు పడిపోయి ఉన్నారు. ఇది చూసిన దీపక్ తమ్ముడైన కుల్దీప్ యాదవ్ వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేశాడు. అక్కడే ఈ ఆసియా మారెంగో అనే హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా అప్పటికే ఆలస్యమైపోయి ఈ రాధికా యాదవ్ గారు చనిపోయారు. ఇక ఈ పోలీస్ వాళ్ళు కూడా వెంటనే దీపక్ ని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎందుకు నువ్వు ఇలా చేసావు అని పోలీసులు విచారించగా ఈ దీపక్ యాదవ్ ఇలా అయితే అంటున్నాడు, నన్ను కొంతమంది నీ కూతురి సంపాదన మీద బతుకుతున్నావు అనేసి అన్నారు. వాళ్ళ యొక్క మాటలే నా గుండెకు తాకాయి అనేసి చెప్పాడు. ఆ యొక్క టెన్నిస్ యొక్క అకాడమీని మూసేయని చెప్పాను, కానీ వినలేదు. అక్కడ నా మాట మీద ఎలాంటి గౌరవం చూపించకపోవడంతో కోపంతో చంపేశాను అనేసి చెప్పాడు. ఈ బయట వాళ్ళు ఎవరో ఏదో అన్నారని తన గౌరవం కోసం తన కన్న కూతురి ప్రాణం తీసిన అలాంటి తండ్రిని ఏమనాలో మీకే వదిలేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మీరే చెప్పండి, మీరు ఒక అమ్మాయిని పెంచారు, తన కలల కోసం వెనక నుంచి తోడుగా ఉన్నారు, ఆమె ఎదుగుదల చూసి ఆనందపడ్డారు. అయితే ఒక్కసారిగా మీ పక్కింటి వాళ్ళు వచ్చి ఇలా అయితే అంటారు, మీ కూతురు రీల్స్ చేస్తుందంటగా, ఇలా బయటికి వెళ్ళే అమ్మాయిలంతా ఇంతే, తండ్రి మీద బ్రతకాలి కానీ ఇక్కడ కూతురి మీద బ్రతికేదేంటి, మీ మర్యాద ఏం కావాలి సొసైటీలో అని ఇలాంటి మాటలకి మీరు మీ కన్న కూతురిని అనుమానించగలరా? ఒక్కొక్కసారి ఈ సమాజంలో అనే మాటలు మీ మనసు కంటే బలంగా అనిపిస్తాయా? ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడే ముందు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మీ పిల్లల కోసం ఏమైనా శ్రమించారా? లేదా వాళ్ళు ఆమె కన్నీళ్లు తుడిచారా? లేదు కదా. అయితే వాళ్ళ మాటలకు మీరెందుకు మారాలి? మీ కూతురు ఏమైనా చెడిపోయిందా? కాదు కదా. ఒక మ్యూజిక్ వీడియోలో నటించింది అంటే అది పాపమా? తెలిసిన ఒక అబ్బాయి ఫ్రెండ్తో మాట్లాడటం కూడా అది నేరమా? ఈ సమాజంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది కూతుర్లు కొడుకులు. కానీ మీ కూతురు ఎదుగుతున్నది అంటే ఈ అసూయ పడే వాళ్ళ మాటల్ని మీరు నమ్మకంగా పెట్టుకుంటారా? ఈ రాధికా యాదవ్ అనే అమ్మాయికి తన తండ్రికి ఒక ప్రపంచం లాంటిది. అయితే పక్క వాళ్ళు నువ్వు నీ కూతురి మీద బ్రతుకుతున్నావు అని అన్నారని ఆత్మగౌరవం పోయిందని తనే కాల్చి చంపేశాడు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరు కూడా బాధపడడం లేదు, కానీ ఆమె తల్లి కడుపు కోత మాత్రం జీవితాంతం అనుకుంటూనే ఉంటుంది. మీ ఇంటి గోడలకి బయట వాళ్ళ మాటలు ప్రామాణికాలు కావు. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. వాళ్ళను నమ్మండి, వాళ్ళ యొక్క కళలను నమ్మండి. మీ మాటలతో వాళ్ళ చేతులకు సంఖ్యలు వేయొద్దు. ఇది మనతరం బాధ్యత కాదు, ప్రేమ కూడా. దయచేసి ఈ వీడియోను మీ ప్రతి ఒక్క పేరెంట్స్కి షేర్ చేయండి. వీలైతే వాళ్ళతో కలిసి చూడండి. ఆ బయట వాళ్ళు ఏదో అన్నారని మీ పిల్లల జీవితాలను పాడు చేయకండి. మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాక మీరు సబ్స్క్రైబ్ చేస్తారో లేదో మీకే వదిలేస్తున్నా.